జిల్లా కాళీమందిర్ నవవధు పరార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెళ్లైన వారానికే ఇంటి నుంచి వెళ్లిపోయిన నవవధువు అందుకు కారణం చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. తనకు పెళ్లి ఇష్టం లేదని, ఈ విషయాన్ని పెళ్లి కొడుకు ముందే చెప్పానని వీడియోలో తెలిపింది. నిశ్చితార్థం తర్వాత ఇబ్బందులు పెట్టారని, ప్రియుడితో ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చింది. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం నేను పెళ్లి కొడుకు శివరామకృష్ణకి ఎంగేజ్మెంట్ ముందే చెప్పాను. ఎంగేజ్మెంట్ తర్వాత మా ఇంట్లో వాళ్ళు శివరామకృష్ణ కలిసి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అరవింద్ ని చంపుతాన్ని బెదిరించినందుకే రిసెప్షన్ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను నా ఇష్టపూర్వకంగానే అరవింద్ తో కలిసి వెళ్లిపోయాను. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం నేను పెళ్లి కొడుకు శివరామకృష్ణకి ఎంగేజ్మెంట్ ముందే చెప్పాను. ఎంగేజ్మెంట్ తర్వాత మా ఇంట్లో వాళ్ళు శివరామకృష్ణ కలిసి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అరవింద్ ని చంపుతాన్ని బెదిరించినందుకే రిసెప్షన్ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను నా ఇష్టపూర్వకంగానే అరవింద్ తో కలిసి వెళ్లిపోయాను. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు. లంగర్ హౌస్ కు చెందిన అరవింద్ యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ యువతిని అత్తాపూర్ కు చెందిన ఓ అబ్బాయికిచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇది ఇష్టం లేని ఆ యువతి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రియుడు అరవింద్ ఫోటోకు దండేసి బస్తీలో యువతి బంధువులు ఊరేగించారు.